ఆనంద్, ఆనంద్, ఏరా అప్పుడే అంత పెద్దవాడి అయిపోయావా? ఇప్పుడు ఏమైందని ఈ అరుపులు కేకలు? ఏమైందని నన్నే ప్రశ్నిస్తున్నావా? వెళ్ళి చూడరా నువ్వు చేసిన పనికి మమ్మీ ఎలా ఉందో. అసలు నీకు చేతులు ఎలా వచ్చారా అంత పని చేయడానికి? నేనేం కావాలని చేయలేదు. నేను చేసే పనికి అడ్డుపడింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. అంటే నీ గడ్డొచ్చిన ప్రతి వాళ్ళని ఇలాగే కొడతావా? రేయ్, ఆమె మనకి జన్మనిచ్చిన తల్లిరా, ఆమెనే కొడతావా? ఆ క్యారెక్టర్ లేదని సపోర్ట్ చేస్తే అమ్మే కాదు ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. అలాగా? రేయ్ అయితే విను, నేను రామలక్ష్మణ్ సపోర్ట్ చేస్తున్నాను రా. చెప్పరా నన్ను ఏం చేస్తావు చెప్పు. అన్నవని కూడా చూడకుండా చంపేస్తాను. అలాగా? రేయ్ చంపరా, చంపరా, చంపు. అన్నయ్య వద్దు, నా మాట విను. మళ్ళీ చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ లేని దాన్ని వెనకేసుకొస్తే నిజంగానే చంపేస్తాను. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందిరా. ఇంతగా దిగజారుతావు అనుకోలేదురా. అసలు నువ్వెందుకు బతికొచ్చావా అని ఇప్పుడు బాధపడుతున్నాను. నిజంగా నువ్వు చచ్చినా బాగుండేది. మతుండే మాట్లాడుతున్నావా? మతు లేకుండా మాట్లాడుతుంది వీడు, మతులేని పనులు చేసేది వీడు. వాడిని సమర్థిస్తూ నన్ను కొడతారా? నోరెత్తకు. వాడు చెప్పిన దాంట్లో నిజం ఉంది కనుకే వాడిని సమర్థిస్తున్నాను. మీకు కళ్ళు చెవులు రెండూ మూసుకుపోయాయనుకున్నాను, కానీ మీ మనసు కూడా విషపూరితమైందని ఇప్పుడే తెలిసింది. పెడదారి పడుతున్న కొడుకుని మందలించాల్సింది పోయి సమర్థిస్తున్న మిమ్మల్ని చూస్తే 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 ఏం చేస్తావు? నన్ను కొడతావా? ఇంకా ఆ స్థితికి దిగజారలేదు. అంటే ముందు ముందు దిగజారుతావన్నమాట. ప్రతి మాటకి పెడార్థాలు తీకండి డాడ్. విన్న మాటల్లో నిజాలు గ్రహించలేని నీలాంటి మూర్ఖులకి అన్ని పెడార్థాలుగానే అనిపిస్తాయి. డాడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడి మాటలు నమ్మి మీరే నిర్ణయానికి రాకండి. ఇది నా జీవితం. ఏ డెసిషన్ తీసుకోవాలో ఎలా ఉండాలో నాకు తెలుసు. మీ సలహాలేం అక్కర్లేదు నాకు. నేను సలహాలు ఇచ్చింది నీకు కాదు, మా డాడీకి. నాకు నీతులు చెప్పేంత పెద్దవాడివయ్యావా? నీతులు చెప్పడానికి వయసుతో పనిలేదు డాడ్, వినడానికి మాత్రం మంచి మనసుండాలి. అది మీ ఇద్దరికీ లేదని నాకు బాగా అర్థమైంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. చూస్తుంటే అలాగే ఉంది. రామా, ఇక చాలు రామా. నువ్వేం మాట్లాడకు. ఈ మాత్రం చేస్తేనే నేనేం కందిపోన్లే. చెప్పింది వినిపించుకో కదా. వినిపించుకుంటే నేను నీ మరదలు అవుతాను? ఎవ్వరైనా సరే నేను చెప్పిందే వినాలి. జీ హుజూర్. అవును, మనం అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? మనకి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే ఈ ఇంట్లో వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి వైద్యం చేశారు. అవునా? ఏడతను? ఒకసారి పిలువు, థ్యాంక్స్ చెప్తాను. పని మీద బయటికి వెళ్లారంట, వచ్చేస్తారులే. అది సరే, ఎంతసేపటి నుంచి మనం ఇక్కడ ఉన్నాం? ఎన్ని రోజుల నుంచున్నావని అడుగు. 2 రోజుల నుంచి ఇద్దరం స్పృహ లేకుండా పడున్నాం. ఏంటి, 2 రోజుల నుంచా? అక్కడ మన వాళ్ళు మన కోసం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. వెంటనే ఫోన్ చేసి మన వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని చెప్పు. చెప్పడానికి మన దగ్గర సెల్ ఫోన్స్ ఉంటేగా. యాక్సిడెంట్లో ఎక్కడో పడిపోయాయి. అయ్యయ్యో, మరిప్పుడు ఏంటి దారి? అక్కడ మీ అత్తయ్య ఇటు అమ్మమ్మ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఫోన్స్ లేవా? లేదు బావా, అడిగాను కూడా. ఇదొక మారుమూల గ్రామం, ఇక్కడ ఫోన్ ఫెసిలిటీ లేదంట. మరిప్పుడు ఏంటి దారి? మన వాళ్ళకి మన విషయం ఎలా తెలుస్తుంది? ఈ ఇంటావిడ మనవడు పని మీద బయటికి వెళ్ళాడంట. అతను రాగానే ఫోన్ చేయించి ఏర్పాటు చేస్తానన్నారు ఆవిడ. మామా, మామా. ఏరా నాయనా, వచ్చేసావా? ఇంత ఆలస్యమైందేంట్రా? అవ్వదా మరి? అన్నీ లెక్కగట్టించి లెక్కాడొక్క పూర్తి చేసుకొచ్చేసరికి ఈ ఏలైంది. సరే పద. అరే, వీళ్ళు లేచారే. మాకింత సాయం చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము? ఇందులో రుణాల ప్రసక్తి ఎందుకులేండి, ఏదో మనిషికి మనిషి సాయం. నిజమే, మనిషికి మనిషి సాయం. రోడ్డు మీద పడి ఉన్న మమ్మల్ని ఎంతోమంది చూసి చూడనట్టు వెళ్ళిపోయి ఉంటారు. లేనిపోని తలనొప్పులు నెత్తి తెచ్చుకోవడం ఎందుకు అని. నువ్వు ఒక్కడవే నిజమైన మనిషి గనక మాకు మనిషిలా సాయం చేశావు. మీరు మరీ పొగడకండి బాబు, ఇందులో నేను చేసిందేం లేదు. అలా అనడం మీ గొప్పతనం. ఒరే సూర్యుడు, పాపం వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ కోసం కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పిరారా? అయ్యో, ఇంకెందుకు పెద్దమ్మ శ్రమ? నన్ను తీసుకెళ్ళు, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఇక్కడ లేదండి, పక్క ఊరికి వెళ్ళాలి. దగ్గరే. అయితే పద వెళ్దాం. చాలే, ఊరుకో తల్లి, అసలే నీరసంగా ఉన్నావు. నువ్వెళ్ళడం దేనికి? వాడెళ్ళి చేస్తాడులే. మీ ఫోన్ నంబర్ రాసివ్వు. అది కాదు, అతనికెందుకంత శ్రమ? ఇంత దానికి వాడేం మొలకెత్తిపోడులే. సూరి, నువ్వెళ్ళిరారా? అవునండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేసొస్తాను. పేపర్ తీసుకొస్తాను, మీరు నెంబర్ రాసివ్వండి. అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు మల్లయ్య, ఆనంద్ తప్పకుండా వస్తాడు. ఏమొస్తాడో ఏమో తల్లి, నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. వెళ్ళినవాడు 2 రోజులైనా తిరిగి రాకపోతే ఏమనుకోవాలమ్మా? నువ్వే చెప్పు, మనం అనుకున్న పని నిమిషాల్లో అయిపోతుందా? కాదుగా, దానికి కాస్త టైం పడుతుంది. ఏం టైం పడుతుందో ఏమో. ఈ విషయం మా సార్కి తెలిస్తే ముందు నా టైం అయిపోతుంది.
దండం పెడతానయ్యా. నోరు తెరిచావంటే చంపేస్తాను అదవా. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదరా. అసలు నిన్నెవడరా వాడిని బయటికి తీసుకెళ్ళమన్నాడు? ఈ అమ్మాయి చెప్పిందని తీసుకెళ్ళానయ్యా. ఆ పిల్లకు బుద్ధి లేకపోతే నీకేమైందిరా? కనీసం బయటికి వెళ్తున్నావు నాకు ఫోన్ చేసి చెప్తే నీ సొమ్మేం పోయింది? తప్పైపోయిందయ్యా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అలా చూసుకోవడానికి మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. వాడు నీలాగా పిచ్చి వెదవేం కాదు, మళ్ళీ వచ్చి ఇక్కడ ఇరుక్కోవడానికి. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఏదో ప్లాన్ చేస్తున్నానని అది ఇదని బిల్డప్ ఇచ్చావు. ఆడవాళ్ళ సలహా విన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. రామలక్ష్మి దాన్ని పిచ్చిదాన్ని చేసి ఇంట్లో నుంచి తరిమేస్తాను, నీ కొడుకు పెళ్లి చేస్తానని నన్ను చెట్టెక్కించావు. తీరా నన్ను అక్కడి నుంచి కింద పడేశావు. అసలు నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఆనందను బయటికి ఎందుకు తీసుకెళ్లారు? వాడు వెళ్ళిన చోటే అదును చూసుకొని జంప్ అయిపోయాడు. అంతా నీ వల్లే. తప్పకుండా వస్తాడు, నా కోసం వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బో, ఏంటో అంత గట్టి నమ్మకం? మా అమ్మ నాన్నలు మీ దగ్గరున్నారని ఆనంద్కి తెలుసు. వాళ్ళకి ఏ హాని జరగనివ్వనని నాకు మాటిచ్చాడు. ఆనంద్ మాట తప్పే మనిషి కాదు. తప్పకుండా వస్తాడు. వాడో సత్యహరిశ్చంద్రుడు, నువ్వో సతీ సావిత్రివి. మాటిచ్చాడంట, మాటిచ్చాడు. మీ అమ్మా నాన్న వాడికి ఏమైనా బంధువులే? నువ్వు చెప్పిన మాట మీద నిలబడటానికి టైం దొరికే వరకే కబుర్లు చెప్తాడు. టైం దొరకగానే ఇదిగో ఇలా జంప్ అయిపోతాడు. లేదు, ఆనంద్ ఖచ్చితంగా వస్తాడు. వస్తాడు. నీ మాటలు నమ్మబట్టే విషయం ఇంతదాకా వచ్చింది. మీరు విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అర్థం చేసుకునేది? నీ మాటలు నమ్మినందుకే ఇంత అనర్థం జరిగింది. నిన్ను నమ్ముకొని సర్వనాశనం అయిపోయాను. కొంచెం నా మాట వినండి. ఆనంద్ ఇంటికి వెళ్ళింది ఇంట్లో వాళ్లతో కలిసి సరదాగా గడపడానికి కాదు, రామలక్ష్మి మీద కోపంతో. ఆమెను మెడబెట్టి బయటికి గెంటేయడానికి వెళ్ళాడు. ఏమల్లయ్యా? అవునయ్యా. గెంటేయటానికి ఆ రామలక్ష్మి ఇంట్లో ఉండాలి కదరా. ఇప్పటికి 2 రోజులైంది, ఇంకా ఆ పిల్ల అడ్రస్ లేదు. ఆ పిల్లే కాదు, దాంతో పాటు నా కొడుకు కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఏమైపోయారోనని మా ఆవిడ, మా అత్తయ్య కంగారు పడుతున్నారు. ఆ రోజు మా కళ్ళ ముందే బైక్ ఎక్కి వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిన మాట నిజం, కానీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ఏదైనా అయ్యిందేమోనని భయంగా ఉంది. వాళ్ళకేం కాదు, మీరేం కంగారు పడకండి. వాడు నా కొడుకమ్మా. వాడి గురించి నన్ను కంగారు పడొద్దంటావేంటి? పోనీ రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగిందేమో మీరు కనుక్కోలేకపోయారా? చంపుతా రాస్కెల్. అపశకున మాటలు మాట్లాడేవంటే. అరే, ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో. అలా వెళ్లే మనస్తత్వాలు వాళ్ళకుంటే నాకు ఈ బాధ ఎందుకు? చేస్తున్న తప్పని తెలిసినా నా కొడుకు కోసం ఇదంతా చేశాను. వాడికి రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో నీకు తెలీదు. చిన్నప్పుడు చేలో రామలక్ష్మి కాలికి ముళ్ళు గుచ్చుకుందని పంటంతా తగలబెట్టేశాడు. అంత ప్రేమ వాడికి. వాడి కళ్ళ ముందే
రామలక్ష్మి పరాయివాడి పెళ్ళాం అయితే వాడి గుండె ఎలా బద్దలై ఉంటుందో నాకు తెలుసు. పైకి నవ్వుతూ కనిపించినా లోపల ఎంత కుమిలిపోతున్నాడో నేను ఊహించగలను. అందుకే ఏదైతే అదైందని ఆనందని కిడ్నాప్ చేశాను. వాళ్ళిద్దరి పెళ్లిళ్ళకి దారులు ఏర్పరుస్తున్నాను. అంతా అయిపోయింది అనుకున్న టైంలో నీ వల్ల మొత్తం మట్టి కొట్టుకుపోయింది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక మాట చెప్పండి, గుడి నుంచి కృష్ణమూర్తి గారింటికి వెళ్లే దారిలో ఈ 2 రోజులుగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగాయా? మీరేమైనా ఎంక్వైరీ చేశారా? చేశాను, కానీ అలాంటిదేం జరగలేదు. అయితే మీ వాళ్ళు సేఫ్. బహుశా వాళ్ళిద్దరు కూడబలుకొని ఎక్కడికైనా వెళ్లారేమో. అలా కలిసిపోయే అభిప్రాయమే ఉంటే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు కదా. ఎప్పుడో సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు. అప్పుడు లేని ఆశ ఇప్పుడు కలగకూడదనేం లేదుగా. అంతేనంటావా? నీ మాటలు నమ్మొచ్చా? నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. నాకు అనిపించింది నేను చెప్పాను. అది నిజమైన ప్రేమ అయినప్పుడు మీరే నమ్ముదురుగాని. సముద్రంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిమోపు దొరికినా ఆధారమే. ఈసారికి నమ్ముతున్నాను. ఇది రాంగ్ అని తేలితే నిన్ను వదిలే సమస్య లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ తప్పు కావు. వెయిట్ అండ్ సీ. రేయ్, అర్జెంటుగా ఈ డెన్ ఖాళీ చేయాలి. ఎందుకయ్యా? ఎందుకంట వెంట్రా వెధవా. పారిపోయిన ఆనంద్కి ఈ డెన్ గురించి తెలుసు. ఈ పాటికి వాళ్ళ ఇంట్లో అన్నీ చెప్పేసే ఉంటాడు. ఇప్పుడో అప్పుడో ఈ డెన్ మీద దాడి చేస్తే మన గతేంటి? వెంటనే ఖాళీ చేసేయండి. అలాగే అయ్యా. ఏమండి, నా మాట వినండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి. వెళ్ళొద్దండి. ఏమండి, ఏమండి, ఆగండి. నా మాట వినండి. ఏమండి, ఆగండి. నా మాట వినండి. చూడండి మావయ్య, ఈయన ఇంట్లో ఉండరంట, గెస్ట్ హౌస్లో ఉంటారంట. ఏంట్రా ఇది? గెస్ట్ హౌస్లో ఉండటం ఏంటి? విలువలేని చోట ఉండడం దేనికమ్మా? ఇప్పుడు నీ విలువకేం తక్కువైంది? ఎవరేమన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు డాడీ. నేను నీ మీద చేయి చేసుకున్నాననేగా ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. ఏ, నీ కన్న తండ్రిగా ఆ మాత్రం హక్కు నాకు లేదా? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను డాడ్. వీడికన్నా ముందు పుట్టిన అన్నయ్యగా వీడిని మందలించే హక్కు నాకు లేదా? ఇక్కడ ప్రశ్న హక్కులు బాధ్యతలు కావు. మరేంటి? నువ్వన్న మాట అదే డాడీకి కోపం తెప్పించింది. మరి నువ్వన్న మాట నాకెంత కోపం తెచ్చిందో తెలీదా? నువ్వంటే ఒప్పు, నేనంటే తప్ప. అన్నయ్య, ఎందుకు ఈ వాదన? తప్పప్పుల గురించి ఆలోచించకుండా
ఒకరికొకరు సారీ చెప్పేసుకోండి అన్నయ్య. కరెక్ట్గా చెప్పావు. అంతే బావా, ఇల్లు అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. ఇది మా సొంత విషయం. దయచేసి నువ్వు జోక్యం చేసుకోవద్దు ప్లీజ్. చూడండి, నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఆ కారణంగా ఎవరి మీద నిందలు వేయలేదు. అదే మాట మళ్ళీ చెప్తున్నావు. ఇంత చదువుకున్నావు, కాస్త అయినా ఆలోచించే జ్ఞానం లేదా నీకు? ఒకళ్ళ మీద నిందలు వేసేటప్పుడు కొంతైనా నిజం గురించి ఆలోచించాలి. అన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ చిన్నన్నయ్య చెప్పింది కూడా నిజమేననిపిస్తోంది. ఎందుకంటే బయటికెళ్ళిన ఆ బావ మరదళ్ళు 2 రోజులైనా ఇంతవరకు రాలేదు.